Prasanam. I welcome all of you for this Bible study. It is joy to see Brother Raj and Ronin after a long time, almost 3-4 months అవుతుంది. వాళ్ళు చాలా దూరం ఉంటారు, ఆల్మోస్ట్ సైనికులు దాటి అండ్ ఆల్మోస్ట్ సాకేట్ అంతే కదా, సాకేట్ ఆ ఏరియాలో ఉంటారండి. వాళ్ళు ఆయన రాజ్, ఆయన భార్య, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు చాలా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. సండే సర్వీస్ కానీ చాలా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంటి కొద్దిగా దూరం ఉంది కాబట్టి వాళ్ళు కొద్దిగా రాలేకపోతే సేమ్ థింగ్ వినోద్ కానీ చాలా రెగ్యులర్గా ఆయన భార్య వాళ్ళు ఉండేది ఆల్మోస్ట్ 30-35 కిలోమీటర్స్ మణికొండ నుంచి ప్రతి థర్స్డే ప్రతి సండే వచ్చేవారు. ఇంకా పాపవాడు కొద్దిగా నేను రాలేదు, చాలా దూరం అయిపోతుంది, పిల్లలు కానీ ప్రాబ్లం అని వాళ్ళు రావట్లేదు. ఎప్పుడన్నా నెలకు ఒకసారి వస్తుంటారు. బట్ ఎవరైతే దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వస్తారో, those who come seeking the presence of God, Bible says God will bless them. బైబిల్ ఏముందంటే, ఒక్క దినం మనం దేవుడి సమయంలో గడపడం కంటే 1000 దినములు మనము లోకంలో గడపడం కంటే ఒక్క దినం, ఒక్క గడియ దేవుని సన్నిధిలో గడపడం ఎంతో మేలు. It is better to spend one day, O Lord, in your presence than to spend 1000 days in the world. 1000 దినాలంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా పిల్లరా? ఆల్మోస్ట్ 3 years. అంతేనా? 3 years ఏనా? 365 days, 365 days, almost 7 or 8 ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 300. సో 3 సంవత్సరాలు ఒక్కసారి మనం దేవుడి సన్నిధికి వచ్చి if we sit for 1 hour, Bible says it is equal spending 1000 days in the world. 1000 days ఆఫీస్కి వెళ్ళి, 1000 days కాలేజ్కి వెళ్ళి, 1000 days డ్యూటీకి వెళ్ళి, 1000 days ఇంట్లో ఉండి అట్టా గడపడం కంటే దేవుడి సన్నిధికి ఒక్క గంట వచ్చి భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ బ్రదర్స్ సిస్టర్స్ వచ్చి ఒక్క గంట దేవుడి సన్నిధిలో కూర్చుంటే బైబిల్ సేస్ అది చాలా గ్రేట్ అంటే చాలా గొప్పదంట. మనం ఆన్లైన్లో చూడవచ్చు, ఇప్పుడు మస్తు ఓపెన్ చేస్తే చాలా వస్తాయి, కానీ ఆన్లైన్లో చూసినప్పుడు మనకి ఇంత కష్టపడి రావడము అది ఉండదు కదా. లుంగిలలో కూర్చొని, నైట్లో కూర్చొని, చాయ్ తాగుతుంటా, కాలు వేసుకొని కదా, మొబైల్ ఫోన్ చూసుకుంటూ వాక్యం వినగలుగుతామా? ఆ సీరియస్నెస్ ఉంటుందా? ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి కనుక ఆ రోజు సాయంత్రం మంచిగా స్నానం చేసుకొని బట్టలు ఇస్త్రీ చేసుకుని, మీరు నమ్ముతారు లేదో, థర్స్డే బైబిల్ స్టడీ అంటే కరెక్ట్ 4 o'clock మా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. నేను, మా వైఫ్, మా పాప బట్టలు ఇస్త్రీ చేసుకుంటాము, నీళ్లు పెట్టుకుంటాము, స్నానం చేసుకుంటాము. నేను కనీసం 1 గంటన్నర కూర్చొని ప్రిపేర్ చేసుకుంటాను, చేయడం చేస్తాను. నీరజ్ వస్తాడు, మొత్తం చేసేస్తాడు. సో ఆల్మోస్ట్ 4 o'clock స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ బై 9:05, 9:10 మేము అంటే అంత ప్రిపరేషన్ ఉంటుంది. అవర్ లేబర్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు రాజువాడు అంత దూరం నుంచి వచ్చారు. ప్రతాప్ ఆల్మోస్ట్ ఆయన విశాల బజార్ దాటి ఓకే అక్కడ కోపల్లి రూట్లో ఉంటాడంటే ఇది దేవుడు చూడడం అనేది గాడ్ విల్ డెఫినెట్లీ సీ. అనుష ఆ ఒక్కతే వస్తుంది పిల్లలు, అప్పుడప్పుడు రోహిత్ వస్తుంటాడు, కానీ ఆ ఒక్కతే ర్యాపిడో బుక్ చేసుకుని దేవుడు సన్నిధి. ఇలా ఎవరైతే దేవుడిని నిజంగా ప్రేమిస్తారో, those who really love God, they will not miss the presence of God. లేట్ అయినా పర్వాలేదు, ఒకసారి అర్లీ వస్తారు, ఒకసారి మధ్యలో వస్తారు, ఒకసారి లేట్ వచ్చిన, ఒకసారి వినోద్ బ్రదర్ ఆ ప్రేయర్ అయిన తర్వాత వస్తారు. ఆయన ఆశ ఏంటి? ఎట్లా బైబిల్ స్టడీకి వెళ్ళాలా, అయిపోయిన తర్వాత వచ్చి లాస్ట్లో కూర్చొని ప్రేయర్ చేసుకుని వెళ్తారు. అది ప్రియుల దేవుడు గాడ్ నోస్. ఎంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది కదా ప్రియుల, వేగం పెట్టుకో, ఎంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది. వినోద్ బ్రదర్ ఆయన నిజంగా పెంచుకోవాలి. అలెగ్జాండర్ బ్రదర్ ఆయన విశాల బజార్ దాటుకొని, నేను ఆయన 77 years అండి, పెద్ద మనిషి, ఇంత చక్కగా ఆయన బండి వేసుకుని వస్తాడు. ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది.
అంత దూరం నుంచి వస్తాం. సో ఇదంతా వాళ్ళకి దేవుడు ఆశీర్వాదిస్తాడు. ఆయన సన్నిధిని ఎదుర్కొంటూ వచ్చే వారికి దేవుడు ఎలాంటి ప్రోగా ఉంటుందో ఆశీర్వాదమే దేవుడు ఉన్నారు. సో ఈ దినంలో ఈ లోకంలో గడపడం అంటే దేవుడి సన్నిధిలో గడియ అంటే 1 అవర్ గడపడము. ఎన్ని సంవత్సరాలు ఈక్వల్? హౌ మెనీ ఇయర్స్? 3 years, అంతే కదా. 1000 దినాలు అంటే ఆల్మోస్ట్ అటు ఇటు 3 years అటు ఇటు అవుతుంది కదా. సో మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుళ్ళని చూస్తాం. నేను ఒక వాక్యం చూపిస్తాను. ప్లీజ్ టర్న్ Psalm 84. Psalm 84 verse 10 చదవండి కదా. ఈ ఆవరణంలో ఒక దినము గడుపుట కంటే వేయి దినముల కంటే శ్రేష్ఠం. ఎంత చక్కటి మాట. ఆకాశ ఒరేమేమప్పుడు କାରଣ ସହସ୍ର ଦିନ ଅପେକ୍ଷା ତୁମ କାମର ଏକ ଦିନ ଭଲ। ఓకే అది కి ఇంగ్లీష్ For a day in thy courts, little loudly. for a day in thy courts is better than 1,000. 1,000 days. And one hour in your presence is equal to 1,000 days. 1,000 days equal to దేవుని సన్నిధి. సో కాబట్టి మనం దేవుని కొరకు మందిరంలో ఆవరణ వచ్చినప్పుడు దేవుడు మనం చూస్తాడు, ఆశీర్వాదిస్తాడు. ఎందుకంటే ఆయన ఆవరణలో నెమ్మది, శాంతి, సంతోషం, దేవుని వాక్యం, ఒకే ఆరాధన, పాటలు, స్తుతి. ఒకసారి బయటికి వెళ్ళి చూడండి. We just go and outside and see fightings, killings. ఢిల్లీలో ప్రజలు జంతర్ మంతర్ ఘోరంగా పాపం, పిల్లలు కలవలు పడుతున్నారు. రాజకీయాలు, అబద్ధాలు, మోసం చేసి డబ్బు సంపాదించడం, వ్యభిచారం, దొంగతనాలు. మనం దేవుడి సన్నిధికి వస్తే మనం అయినంత వరకు కొన్ని మంచి మాటలు నేర్చుకుంటాం. హౌ టు వాక్, హౌ నాట్ టు వాక్, వేర్ టు గో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడకూడదు, ఈ లోకం ఎలా ప్రవర్తించాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా సంపాదించకూడదు, ఇవన్నీ దేవుడి సన్నిధికి వేరుగా చెప్పారు. అందుకే మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు we try to learn something, and when we go back to the world, we'll try to learn those things, we'll try to practice those things. అందుకే ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ మనం పోయినసారి నేర్చుకున్నాం Psalm chapter 1. Can you turn with me? Book of Psalms chapter 1. గబగబా మనం ప్రియుల యొక్క అధ్యాయం తీసుకున్నాం. ప్రియుల chapter 1 verse 1 నేను చదువుతాను. chapter 1 verse 1. దుష్టుల ఆలోచన చొప్పున నిలవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చునక. ఇంగ్లీష్ లో ఏముందంటే, blessed is the man who does not walk in the counsel of ungodly, nor sit in the path of sinners, nor stand in the way of scorners. అంటే మనము చెడ్డవాళ్ళతో సహవాసం చేయకూడదు. ప్రియులను గమనించండి. చెడ్డవాళ్ళంటే ఏదో స్మోకింగ్ చేసేవాళ్ళు, తాగేవాళ్ళు, గొడవ, కొంతమంది అవి చేయకుండా వేరే పాపాలు చేస్తుంటారు. వేరొకల గురించి బ్యాక్ ఫైటింగ్, బ్యాడ్ అబౌట్ అదర్ పీపుల్, ఎప్పుడు చూసిన డబ్బు బంగారం, ఎప్పుడు చూసిన సేవింగ్. వీళ్ళతో మనం ఉన్నాం అనుకోండి, మనం అలాగే అయిపోతామంటాం. పోయిసారి మనం ఒక అధ్యాయం మనం తీసుకెళ్ళదు. అదేంటంటే బుక్ ఆఫ్ సామ్స్, కీర్తనల గ్రంథం, బైబిల్ సామెతల గ్రంథము 4వ అధ్యాయం అండి. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ అండి, క్షమించండి, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ chapter 4. అందరూ తీయండి. those who have Bibles with you, please turn with me. chapter 4:14. 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక వాక్యం ఉంది. అది ఏంటంటే, భక్తిహీనుల త్రోవలో చేరకుము, దుష్టుల మార్గమున ఏం చేయకు నడవకు. చూసారా, భక్తిహీనుల త్రోవలో
చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము. దుష్టుల మార్గములు నడవకుము. ఎందుకు అంటే ప్రియులారా, దాంట్లో ప్రవేశించే వారు ఏమవుతారంటే చూడమ్మా, దాని యందు ప్రవేశింపగా ఆ. తప్పించుకొని తిరుగుదురు. ఆ. దాని నుండి తొలగి సాగిపోము. సాగిపోము, పారిపో అక్కడి నుండి. దుష్టుల ద్వారా దగ్గరికి వెళ్ళొద్దు. చెడ్డవాళ్ళతో డోంట్ హ్యావ్ అ కంపెనీ విత్ బ్యాడ్ పీపుల్. Even sometimes our relatives, sometimes even our friends, our own people, they may be having some bad habits of, backbiting. లేకపోతే మైండ్ పాడు చేయడము, ఇలాంటి వాళ్ళతో సొంత చుట్టాలు, మా చుట్టాలలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర పోతే ఎప్పుడు వేరే వాళ్ళు ఇచ్చే చెప్తుంటారు, సార్లు చెప్తుంది, మైండ్ అంతా పాడు చేసేస్తారు. వాళ్ళతో ఉంటే ఏమవుతుంది కృష్ణ, మన మైండ్ పాడైపోతుంది. అందుకే ఇంకొక వాక్యం చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 13 verse 20. 13th chapter verse 20. జ్ఞానుల సహవాసం చేయువాడు ఆ. జ్ఞానము గలవాడగు. జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానం పొందును. మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. మూర్ఖుల సహవాసం చేసేవాడు ఏమవుతాడండి సార్? చెడిపోతాడంటండి. He who makes company with the righteous people, he will learn righteousness. The one who makes company or fellowship with the bad people, they will spoil themselves. So English chadavana 13 verse 20. He that walketh with wise men. Loudly. He that walketh with wise men shall be wise. But a companion of fools shall be destroyed. So one companion of fools will destroy. He who walks with the righteous people, he will become righteous, he will become wise, he will become smart. But the one who walks with the foolish people, he will also become fool. So our company should be very, very careful. Even sometimes మనం చర్చ్కి వచ్చేటోళ్ళే ఉండొచ్చు. చర్చ్కి వచ్చేటోళ్ళంతా చాలా నీతిమంతులు అనుకోవచ్చు. చర్చ్కి వచ్చేటోళ్ళు కొంతమంది ఇంకా మారు మనసు కొంత చెడు అలవాటు ఉన్నవాడు ఉంటారు. వాళ్ళని మనం కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోవాలి. వీళ్ళ నేచర్ ఎలా ఉంది, వీళ్ళ పద్ధతి ఎలా ఉంది. సో make sure Bible says bad company will corrupt good moral. చెడు సాంగత్యం మంచి నడవడిని చెడును. A bad company will spoil good habits. I don't have any smoking, I don't drink, but if I go with such kind of people, slowly I will learn. అమ్మాయిలను అబ్బాయిలను టీజింగ్ చేస్తుంటారు, కొంతమంది చిడాయిస్తుంటారు అమ్మాయిలను అబ్బాయిలను. వాళ్ళతో మనం ఉన్నాం అనుకోండి, చిన్నగా మనంగా నేర్చుకుంటాం అవి కదా, ఆడవాళ్ళని అమ్మాయిలని చిడాయించడం. సో అలాంటి వాళ్ళతో కొద్దిగా కేర్ఫుల్ ఉండండి. లేడీస్ గురించి కామెంట్ చేస్తుంటారు, అట్లాంటి వాళ్ళతో కొద్దిగా కేర్ఫుల్ ఉన్నారు. జ్ఞానవంతులతో సహవాసం చేస్తే ఇమానుయేల్ గారు వాళ్ళు జ్ఞానులు అవుతారు, మూర్ఖులతో సహవాసం చేస్తే మూర్ఖులు అవుతారు. So what kind of company we have? So we should not have a bad company. We should not sit with them, we should not walk with them, we should not stand with them. వాళ్ళతో మనం కూర్చోకూడదంట కృష్ణ, వాళ్ళతో మనం నిలబడకూడదంట, వాళ్ళతో మనము నడవకూడదంట. మరి ఏం చేయాలా? యెహోవా Psalm chapter 1 verse 1 verse 2. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చునక ఏం చేయాలా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. We should not sit with them, we should not stand with them, we should not walk with the bad people, but what should we do, Pratap? We should meditate the word of God day and night. Sari, we should meditate Yehova ధర్మశాస్త్రమును ఆనందించుచు, happy-గా. We have learned many times that whenever we listen to the word of God, whenever we meditate the word of God, whenever we read the word of God, happy-గా చదవాలంట, happy-గా బైబిల్ స్టడీకి రావాలంట, సంతోషంగా రావాలంట, బాధతో రాకూడదంట. అక్కడ బాధతో రావడం కంటే ఇంట్లో కూర్చోవడం బెస్ట్ కదా. మీరు బ్రదర్ ఏదో చెప్తుంటాడు, ఏమని చెప్పడం ఏంటి కదా. సో యెహోవా ధర్మశాస్త్రమునందు ఎలా ఉండాలంట?
ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు దివారాత్రులు మనం he who delights in the law of the Lord, in his law he meditates day and night. We cannot read day and night. You have to go to office, he has to go to college, Raj has to go for duty. They have to go to college, school. So Bible ఏముంది పొద్దున ఒక అధ్యాయం చదవామనుకోండి, say we have read morning one chapter. So after prayer, you finish your brushing, taking bath, ironing everything, have breakfast, go office or college. ఆ రోజు ఎక్కడికి వెళ్ళిన ఖాళీ టైంలో, so free time, what we read in the morning, we should meditate. ఆ పొద్దున మనం ఏదైతే చదువుకున్నామో అది మనం ధ్యానిస్తాం. అప్పుడు ఏమవుతుంది? We will not have any bad thoughts. We will not have any negative thoughts. Even if somebody is talking something bad, we don't care. కదా పిల్లవా? ఎవరో మనకు చెడ్డగా మాట్లాడినా కానీ మనం దానికి లెక్క చేయి. ఎందుకంటే మన మైండ్ ఏముంది? దేవుని వాక్యం మెడిటేట్ చేసుకున్నాం కదా. Keep on meditating. God created all of us to walk in His ways. మనందరినీ కృష్ణ దేవుడు సృష్టించింది మనమందరం ఆయన మార్గంలో నడవాలని, మనకి ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. ఒకసారి లోకానికి వెళ్ళి చూడండి, అందరు ఎక్కడ అక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు, పాపాలు చేసుకుంటారు, దొంగతనాలు చేసుకుంటారు, మోసమైన పనులు చేసుకుంటారు, వాళ్ళ ఓవర్ ప్లాన్స్ వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ మనం దేవుడు పుట్టినట్టు కాదు. We follow what the word of God says. ఎలా సంపాదించాలో బైబిల్లో రాయండి. ఎలా సంపాదించకూడదు, how to earn, it's written in the Bible. How not to earn, किस तरह कमाई करना, इसमें लिखा है. किस तरह कमाई नहीं करना, इसमें लिखा है. How to talk, ఎవరితో ఎలా మాట్లాడాలా, పోయి మనం వెంటబడితే మాట్లాడితే ఊరుకుంటారు ఎదురుకున్నాడు. ఇవన్నీ మనకు నేర్పించారు. సమాధానం అందరితో పీస్ఫుల్ ఉండాలా, నెమ్మదిగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. So, number one, we should not have a bad company. Number two, we should always meditate the word of God. Epudu day and night. Night epudu dhyanistam. When you get up for washroom, when you get up to drink some water, ఏదైనా కాల్ వచ్చిందనుకోండి 3 గంటలకు, ఓకే, లేచిన వెంటనే కాల్ అంటే మళ్ళీ కొద్దిసేపు ఆడుతున్నాం, చదువుతున్న వాక్యం ధ్యానించాలి. వాష్రూమ్ లేచామా ఆ వాక్యాన్ని ధ్యానించాలి. నీళ్లు తాగడానికి లేచామా రాత్రి 3 గంటలకు 4 గంటలకు మన వాక్యాన్ని ధ్యానించాలి. ఇది వాక్యం నిర్మిస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఓకే, వాట్ నాట్ టు డూ, నాట్ హ్యావ్ ఎ బ్యాడ్ కంపెనీ. వాట్ టు డూ, meditate the word of God day and night. What is the result? దానికి రావాల్సిన రిజల్ట్ ఏంటంట? 3వ వచనం ప్రియులారా, వాళ్ళని దేంతో పోల్చాడు? అతడు నీటి కాలువల యోరన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. So God compared that person who doesn't have any bad company, who is always meditating His word. God compared that man with a tree who is always bearing fruits. Where that fruit, the tree or the trees planted near the rivers of water. Any tree which is planted near the rivers of water, do you think it will dry? Why it will not dry? Because always water supply is there. So word of God is like that. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో మనం ఆకువాడక ఫలించు చెట్టు వలె ఉంటాం. కొన్ని చెట్లు చూడండి, ఎప్పుడు ఆకులు పచ్చగా గ్రీన్గా ఉంటాయి. ఆల్వేస్ ది లీవ్స్ ఆర్ వెరీ గ్రీన్. కొంతమంది ముఖాలు చూస్తే ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. కొంతమంది చూస్తే ఎప్పుడు ముఖం డ్రై ఉంటుంది, ఎప్పుడు డిసప్పాయింట్, ఎప్పుడు చూసిన కోపం, ఎప్పుడు చూసిన టెన్షన్, ఎప్పుడు చూసిన ఒక రకమైన డిస్టర్బెన్స్. బికాస్ దే డోంట్ హ్యావ్ గుడ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుని వాక్యం చదవరు, దేవునితో సహవాసం ఉండదు. మన ముఖాలన్నీ హ్యాపీగా ఉండాలంటే
ఎప్పుడు దేవుడి వాక్యం ధ్యానించాలి. మందిరానికి రావాలి, ప్రతి ఆదివారం ప్రతి గురువారం మందిరానికి వచ్చి వాక్యం వింటున్నప్పుడు అది ఆల్మోస్ట్ నీరు మనకు సప్లై అయినట్టే. ఆ చెట్టు ఎండిపోతుందా? దావీదు అంటాడు, యెహోవా మందిరంకు వెళుదామని చెప్పినప్పుడు నేను ఎంతో ఆనందించాను. సామ్ 121 కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం. మనం దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఫలిస్తామంట ప్రియుల. సరే 122 సామ్ 122 కీర్తనలు 122వ అధ్యాయం. ఏమనుంది? యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేనేం చేశాను? అర్థం ఓకే. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను ఏమన్నాడంటే ఇలా సంతోషించినట్ట. కృష్ణ ఈరోజు బైబిల్ స్టడీకి ఉంది పద అంటే హ్యాపీగా రావాలంట. కొన్నిసార్లు బైబిల్ స్టడీకి రండి, ప్రార్థనకి రండి అంటే కొంతమంది పాపం ఆ రోజే జ్వరం వస్తుంది. Some people will have fever only that day only, and you ask them, they will tell నాకు జ్వరం ఉంటే they are really missing God's presence. దేవుని ఆశీర్వాదం కోరుకుంటారు. ఒకసారి నిజంగా ఆలోచించండి. ఎగ్జామ్స్ ఉన్నాయంట, 24 గంటలు చదువుతానే ఉంటావా ఎగ్జామ్స్ ఉంటే? ఇక్కడ ఏమంటాడు దేవుని భక్తుడు, యెహోవా మందిరమునకు వెళుదామని నాతో ఎవరైనా వచ్చి చెప్తే నేనేం చేశాను? ఆనందంతో సంతోషంతో సన్నిధికి. So therefore, first of all, we should not have a bad company. Number 2, we should always meditate the word of God. And what we will be like if we meditate? We will be like a tree planted by the rivers of water. మంచి చెట్టు మాత్రం. దాని తర్వాత what is the result? అతను చేయనంతయు suffer. Whatever he does, he will prosper. You go for interview, pass. You write exam, pass. You start business, pass. You try for visa, pass. ఇల్లు కడదాం అనుకుంటారా? పాస్. ఇల్లు కొద్దాం అనుకుంటారా? పాస్. అతడు చేయదంతా సఫలమవుతుంది. వాట్ ఎవర్ ఇట్ డస్. సో ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, బ్యాడ్ కంపెనీ అయినంతో కట్ చేయాలి. హాయ్ బాయ్ అంతే. మరి వాళ్ళతో మాట్లాడకుండా మొక్కలు తిప్పుకుని కావడం లేదు. హాయ్ అంతే. వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ మనం పిల్లలు ఎక్కువ సమయం గడపాలనుకోండి, వాళ్ళ థాట్స్ లేదు మనకు వచ్చేసి. రెండోది, మరి ఏం చేయాలి మనము? దేవుని వాక్యాన్ని బైబిల్ స్టడీకి రావాలి, సండే సర్వీస్కి రావాలి. ఇంట్లో కొద్దిసేపు చదువుకున్న తర్వాత ఆ రోజు మనం ఎక్కడికి వెళ్ళా ఆ వాక్యాన్ని ధ్యానిస్తాను. అంతేనా పిల్లరా? వాళ్ళని దేవుడు దేనితో పోల్చాడు? ఆకు వాడక తన కాలం, ఆకు వాడదంట. ఆ ఆకు ఎప్పుడు గ్రీన్ ఉంటుందంట. వాడక తన కాలం ముందు ఫలమిచ్చు ఆ చెట్టు. చెట్టును చూసారు? చెట్టులో ఉండే ఒక స్పెషాలిటీ. when you see the plant or when you do a big tree, what is that we learn? ఒకటి, చెట్టు నీడ ఇస్తుంది కదా, it gives shade. Number 2, చెట్టు gives what? Fruits. Flower will become fruit కదా. మూడవది పిల్లలు చెప్పండి, చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది. సిస్టమ్ ఆక్సిజన్. ఒక 50 years మనం దుబాయ్కి వెళ్ళి మళ్ళీ వచ్చిన ఆ చెట్టు అక్కడ ఉంటుంది కదా. Can tree boost from another place? So we will be like that. Whatever you do, it will be prospered. మనం చేయలేదంతా సఫలం. యెహోషువ, పోయినసారి మనం నేర్చుకున్న జాషువా, ఈ ధర్మశాస్త్రంలో నువ్వు చదవడం మానకూడదు. You should not cease from reading.
చేతులు ఎత్తండి, నేను ఎవరు అడగను ప్రియులారా, కానీ రోజు బైబిల్ చదువుకుంటే మనకు చాలా ప్లస్. కొంతమంది రోజు బైబిల్ చదువుతానే ఉంటారు. కొంతమంది రోజు మందిరానికి వచ్చినప్పుడల్లా బైబిల్ తీసుకురావాలి. మన బైబిల్ ఎవరు బైబిల్ వాళ్ళు పట్టుకొని రావాలంటున్నారు. ఒకరోజు ఒక పాస్టర్ గారు వాళ్ళ అమ్మ అన్నదంట, చర్చకి బైబిల్ తీసుకుంటే అంత పెద్ద బైబిల్ ఎవరు పోసుకుంటారు. అప్పుడు ఆయన అన్నదంట, బాబు ఈ రోజు నువ్వు బైబిల్ పోస్తే రేపు దేవుడు వీళ్ళు ప్రపంచం అంతా మోసుకుని వెళ్తాడు. తర్వాత ఆయన అక్కడ నేర్చుకున్న తర్వాత బైబిల్ తీసుకెళ్తుంటే అందరూ ఆయన ఎక్కిరించేవారంటే, ఈడే ఉంటారు బాబు పెద్ద బైబిల్ కూడా చేర్చుకుంటున్నారని ఎక్కిరించారంట. లాస్ట్ ఆయన మంచిగా ప్రియులుగా దేవుడు నమ్ముకొని మంచి సేవ చేసి ప్రపంచంలో ఆయన వెళ్ళని దేశమే లేదు. అందరూ ఆయన పిలుస్తుంటారు. బ్రదర్, కెన్ కమ్ టు కెనడా, కెన్ కమ్ టు అమెరికా, కెన్ జపాన్, రష్యా, చైనా, చిన్న గ్రూప్ కెన్ కమ్ అండ్ ప్రీచ్ తో కూడా. అది ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో ఆయన మెసేజెస్ ఉన్నాయి. అందరూ విని ఆయన పిలుస్తానే ఉంటారు. మన బైబిల్ ఎవరైనా సిగ్గుపడి ఎవరు బైబిల్ వాళ్ళు దోసుకుని రావాలి, చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించిన తర్వాత మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇతరులకు మనము చెప్పాలి. ఈరోజు మేము బైబిల్ స్టడీలో సామ్ చాప్టర్ 1 నేర్చుకున్నాము అని మనం వేరుతో చెప్పాలి. ఏం నేర్చుకున్న దాంట్లో 4 నేర్చుకున్నాము. నంబర్ 1, we should not have a bad company. నంబర్ 2, ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుందా. అప్పుడు వాళ్ళ దేవుడితో పోల్చాడు దేవుడు చెట్టుతో. మరి రిజల్ట్ ఏంటి? వాళ్ళు చేయలేదంతా సఫలం. So 4 things I have learned today in Bible study. Tell me, brother, what is that you learned? Number 1, we should not have a bad company. Number 2, we should be always meditating the word of God. Happily. Number 3, we will be compared, okay, with a tree which gives fruit, which gives oxygen, which gives shade. Fourthly, okay, whatever you do, it shall be prosper. Whatever do, మనం చేయలేదంతా దేవుడు మనకు సమకూరుస్తాడు. సో కాబట్టి ప్రియులా, రెండోది సామ్ చాప్టర్ 1 verse 3 చదువుకుందామా. ఇక్కడ ఇంకొకరుగా దేవుడు పోల్చాడు. గాడ్ కంపేర్డ్ అనదర్ గ్రూప్. 3వ వచనం ప్రియులా, సారీ 4వ వచనం. దుష్టులు అలాగ ఉండక దుష్టులు అంటే ప్రియులారా, wicked people will be like a chaff. Wicked people will be like a chaff driven by the wind. చూసిన ఒక పెద్ద గాలి వచ్చింది. రెబెకా ఏమంది ఇక్కడ? దుష్టులు అలా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. దే విల్ లైక్ ఎ చాఫ్. చెట్టు పొట్టు అర్థమైంది కృష్ణ? ఒక పెద్ద చెట్టు ఉంది, ఇక్కడ మొత్తం ఒక 4 బస్తాల పొట్టు ఉంది. ఒక పెద్ద గాలి వచ్చింది, దీంట్లో ఏది ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఏది కొట్టుకుపోతుంది? పొట్ట చెట్ట? నీతి మంతులను చెట్టుతో పోలిస్తే ఆకాశ్ దుర్మార్గులను చెడ్డవాళ్ళను దేవుడు పొట్టుతో పోల్చారు. వికెట్ పీపుల్ అలాగే కొద్దిగా గాలి అంటే తీర్పు రోజు. రేపు దేవుడు ముందు నిలబడలేరంట, వాళ్ళు దేవుడి సన్నిధిలో నిలబడలేదు. వాళ్ళ పాప వాళ్ళని కొట్టుకోకపోతారట. అబద్ధాలు ఆడేటోళ్ళు దేవుని మందిరానికి రాలేదు, మోసం చేసేటోళ్ళు మందిరానికి రాలేదు. ఎందుకంటే వాళ్ళ మనసు వాళ్ళ ఉత్సాహం వచ్చి ఆడ దొంగతనం చూపించావు, ఆడ వాళ్ళని మోసం చేసావు, వాళ్ళ పైసలు తీసుకుని ఇంకా ఇవ్వలేదు, వాళ్ళని అన్యాయం చేసావు, వాళ్ళని కొట్టించావు, వాళ్ళతో చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ వచ్చావు, నువ్వే మందిరానికి వస్తావని చెప్పి వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని ఖండిస్తుంది. ఇక్కడ రాయబడింది, దుష్టుడు అలా కాకుండా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. నీతిమంతులు చెట్టు మాదిరి ఉంటే దుర్మార్గులు దేమాలు ఉంటారు, పొట్టు. చెట్టు నిలబడుతుంది, పొట్టు పోతుందంట.
ఇంకా దాని తర్వాత రాయబడింది కాబట్టి కాబట్టి న్యాయ విమర్శలో కాబట్టి రేపు దేవుడు వాళ్ళను న్యాయ విమర్శ చేసినప్పుడు దుష్టులను ఆ. నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల సభలో పాపులు ఉంటారు. అందరు నీతిమంతులు అక్కడ దుష్టులు వస్తారా? వాళ్ళు రాలేదు పిల్లరా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను స్మోకింగ్ చేస్తున్నాను, ఐఎమ్ డ్రింకింగ్ రాజ్, ఐఎమ్ డూయింగ్ ఆల్ బ్యాడ్ కైండ్ ఆఫ్ థింగ్. కెన్ ఐ గో అండ్ సిట్ విత్ పాస్టర్స్? ఎందుకంటే నేను చేసే పాపం నన్ను ఖండిస్తానని రిలీజన్ తప్పు, పాపం రిలీజన్ కరెక్ట్గా మై హార్ట్ విల్ కండెమ్ మీ. ఇక్కడ రాయబడుతుంది దుష్టులు అలా కాకుండా, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల సభలో పాపలు నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. God knows the way of righteous people. ఇక్కడ ఎవరు నీతిమంతులో దేవుడికి తెలుసు. రాజా, ఆయననా, ఈయన, నేనా, కృష్ణన, సునీత గార, రవేకన, ఆకాశ, ప్రతాప, నాకు తెలియదు ఎవరు హృదయం ఎట్లుందో. నేను బయట నుంచి మాత్రమే చూస్తాను, కానీ దేవుడికి తెలుసంట. నీతిమంతుల మార్గం దేవుడికి తెలుసు. న్యాయంగా సంపాదిస్తుండ్రా, అన్యాయంగా సంపాదిస్తుండ్రా, అబద్ధాలు చెప్పి సంపాదిస్తుండ్రా, మోసం చేసి సంపాదిస్తుండ్రా, వేరే దగ్గర కొట్టి సంపాదిస్తున్నారా, అల్లా ఇస్తానని చెప్పి మళ్ళా వాళ్ళ దగ్గర పైసలు ఇస్తే చేస్తున్నారా అని దేవుడు చూస్తున్నట్టు న్యాయ సభలో వాళ్ళు నిలబడారంట. ఆ చిన్న అబద్ధాలు చెప్పి మనం ఎందుకు నరకాలి? మంచి వాళ్ళతో కంపెనీ ఉంటారు. కొంతమందికి దేవుడి బిడ్డలతో సహవాసం ఉండడం ఇష్టం ఉండదు. అంత చెడ్డవాళ్ళతో లేకపోతే లోకస్తులతో they like to spend their time with the wicked people, bad people, వాళ్ళ neighbors, వాళ్ళ పొరుగు వాళ్ళతో. మందిరానికి రమ్మంటే రాదు, బైబిల్ స్టడీకి రమ్మంటే రాదు. దేవుడి బిడ్డలతో సహవాసం they are not interested. మనం we are a small group of people. మనం ఏం చేయాలా? మనం ఒకరికొకరు మంచి ఫెలోషిప్ ఉండాలి, మంచి ప్రేమ కలిగి ఉండాలి, ఒకరికొకరు హెల్పింగ్గా ఉండాలి, ఎక్కడికొకరు మనం సాయం చేసేవాళ్ళు ఉండాలి. నీతిమంతుల మార్గం దేవుడికి తెలుసుకుంటారు, దుష్టుల మార్గము నాశనమునకు. wicked people will be destroyed. రైట్. సో ప్రియులారా, మనం ఏం చేయాలంట? మనం చెడు సహవాసం చేయకూడదు. మరి ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు దేవుడు మనం చెట్టుతో పోల్చాడు. దాని తర్వాత మనం చేసేదంతా దేవుడు మనం సఫలమిస్తాడు. దుష్టుల కాకుండా ఒకే గాలి చేత కుట్టుకొని పోయే రొట్టు మాత్రం వాళ్ళు నీతిమంతుల సభలో నిలబడలేదంట. నీతిమంతుల మార్గం ఎవరికి తెలుసు? దేవుడు గాడ్ నోస్ హూ ఇస్ రైచియస్. ఎవరు ఇక్కడ నీతిమంతులు? దేవుడికి తెలుసు. ఇప్పుడే బయట పెట్టాడు, ఇంకా టైం ఇస్తుంది, ఇంకా మారుతారు, ఇంకా మారండి, మంచిగా బ్రతకండి, అబద్ధాలు చెప్పొద్దు, మోసాలు చేయొద్దు, భార్య మంచిగా ప్రేమించండి, మీ భర్తకు లోబడండి, తల్లిదండ్రులు గౌరవించండి, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, న్యాయంగా సంపాదించండి, మందిరానికి రండి, సమయం ఇస్తాడు. మనం ఇంకా అలాగే ప్రవర్తించామనుకోండి. ఇప్పుడే మనం చూసాము, దుష్టుల మార్గం ఎక్కడికి నడుపుతుందంట? నాశనం నడుపుతుంది. మన దుష్టులు లేరని అనుకోదు. కొన్నిసార్లు మందిరానికి వస్తుందని మన మైండ్ కొద్దిగా పాడుగా ఉండొచ్చు. అందుకే వాక్యం వింటూ వింటూ మనం మార్చుకున్నాం. Let us change ourselves. Amen. Shall we say amen? Amen. So we'll sing that song once again. गाते हैं, बजाते हैं, खुशियाँ हम मनाते हैं, क्योंकि परमेश्वर हमारे साथ है. Once again. गाते हैं, बजाते हैं, खुशियाँ हम मनाते हैं, क्योंकि परमेश्वर हमारे साथ है. जिसने हमको बनाया, जिसने तुमको बनाया, जिसने हमको बनाया, जिसने तुमको बनाया, जिसने हमको
ప్రయత్నం చేయండి. చివరికి ప్రార్థన చేస్తాం. ఆమేన్. తండ్రి అయిన దేవా, థ్యాంక్ యూ ఈ మంచి అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఫాదర్, we want to say thank you for giving this wonderful evening, Lord, to come to your presence, spend time at least 1.5 hours in your presence and sing, praise, thank you, and listen to the word of God. తండ్రి, నీ సన్నిధిలో గంట ఆయన నీ సన్నిధిలో పాటలు పాడి స్తుతించి చప్పట్లు కొట్టి నీ వాక్యాన్ని వినడానికి మంచి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. Father, thank you for teaching us today the lesson again, Father, that we should not have a bad company. We should not sit with them. We should not stand with them. We should not walk with them. నీ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించారు. దుష్టుల ఆలోచన చొప్పున మేము నడవకూడదు, పాపల మార్గం మేము నిలవకూడదు, అపహాసకులు కూర్చుని చోట మేము కూర్చోకూడదు. That we should be meditating the word of the Lord, law of the Lord, happily day and night. యెహోవా ధర్మశాస్త్రం మనం ఏం చేయాలి మీరు మాకు నేర్పిస్తూ యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు అన్నారు ప్రభువా. Then you compared those people with a tree which is planted by the rivers of water, which gives fruits and whose leaves will never wither away. వారిని మీరు ఒక చెట్టుతో పోల్చారు. ఆ చెట్టు యొక్క ఆకులు వాడిపోవట, అది తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు, మన ఫలమిచ్చే చెట్టు వల్ల ఉంటున్నారు. Fourthly, the result will be, and whatever they do, they will prosper. వాళ్ళు రిజల్ట్ ఏంటంటేనైనా దాని యొక్క ప్రతిఫలము వారు చేయగలంతా సఫలమవుతుందని మనకు నేర్పించారు. బట్ ద వికెడ్ పీపుల్, దే ఆర్ లైక్ ఎ chaff which will be driven away by the wind, Lord. దుష్టులు అలా ఉండకుండా, నీతిమంతుల మాదిరి ఉండకుండా వాళ్ళు వారికి కొట్టుకుని పొట్టు మాదిరి ఉంటారు. వాళ్ళు నీతిమంతుల సభలో నిలబడలేరు. Wicked people will not stand in the way of righteous people. They will not stand in the court of righteous people. నీతిమంతుల మార్గంలో నిలబడలేరు. God, Father, you know the way of righteous. అయ్యా, నీతిమంతుల మార్గం నీకు తెలుసు ప్రభువా. మేము ఎలా ఉన్నామో, ఎలా నడుస్తున్నామో నీకు తెలుసు ప్రభువా. ప్లీజ్ నాయనా, మాకు ఎంత అవకాశం ఇచ్చారు. మేము మంచి మార్గంలో నడుచుకుంటాం. మేము మా భార్యతో, మా భర్తతో, మా పిల్లలతో, మా తల్లిదండ్రులతో, మా నేబర్స్ అందరితో మంచి ఉంది. దుష్టుల మార్గంలో వెళ్ళకూడదు ప్రభు. We don't want to have any company with bad people. We know the result. They will be driven away. They will, Lord, one day they will be destroyed. ఒక రోజు వాళ్ళ మార్గం నాశనకరమని నీ వాక్యం. కాబట్టి ప్లీజ్ Lord, you help us that we can walk in the right path. తండ్రి, వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ఆశీర్వదించు. మరి ముఖ్యంగా రాజ్, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె, వాళ్ళ అన్నలు, వాళ్ళ గురించి ప్రార్థిస్తూ ఉంటారు. మనం దీవించు, ఇద్దరు పిల్లలను ఆశీర్వదించు. రాజ్ మంచి ఆరోగ్యం ఇచ్చారు, కానీ ఆయన అంతవరకు నీ కొరకు ఆరోగ్యంగా జీవించు. వారి పిల్లలు చూసి కృపణానికి పెరుగుతాయి. both the children of God. We once again thank you. కావాలి నడిపించిన ప్రతాప్ బట్టి ఆయన భార్య, ఆయన కూతురు దీవించింది. ఒకే కూతురు చక్కగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటే భాగ్యం ఇచ్చారు. తన లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వడానికి బ్లెస్డ్ ఫ్యూచర్ అండ్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ప్రతాప్ గారి తండ్రి నీ సన్నిధిలో ఆయన తబలా వాయిస్తూ నీ సేవలో ఆయన దూరంగా పాలించి అనుషాన్ని బట్టి వందనాలు, ఆయన భర్తను బట్టి, రోహిత్ను బట్టి వందనాలు. దీవించండి, ఆకుటుంబాన్ని ఆశీర్వదించు. ఆ తల్లిదండ్రులను దీవించండి, అత్తమామలను దీవించండి. ఆ కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషాన్ని మీరు ఎల్లప్పుడూ కలగజేయండి. ఆకాశం బట్టి వందనాలు, రెబెక్కను బట్టి వందనాలు. వాళ్ళని గురించి ఇద్దరు సంతానాన్ని నిలుస్తుంటారు. వాటిని దీవించండి. ఎంతో రెగ్యులర్గా మీ సన్నిధికి వాళ్ళు గురువారం మీ సన్నిధికి వస్తున్నారు. ఆదివారంగా మీ సన్నిధికి వచ్చి ఆరాధనలో ప్రభురాత్రి బలలో పాల్గొనే కృపను ఆ కుటుంబానికి మీరు దయచేయండి. అంతేకాకుండా ఆయన వాళ్ళ ఆత్మీయ శారీరక అన్ని విధాలుగా దీవించండి. కృష్ణ బట్టి వందనాలు. తన ఆత్మ
ఆమెను బట్టి వందనాలు, వాళ్ళకి అనుగ్రహించిన చక్కటి కుమారుని బట్టి అప్పుడు మన దీవించిన వాడు ఆత్మీయ మంచి వాక్యంలో బలపడాలి. వాడు ఇప్పుడు వెళ్ళే ప్రతి మార్గం నుండి వాడిపై కృపరించాలి. ఆ బాబును దీవించి చక్కగా చదువుకొని నేను నీకు సమర్థులుగా మారుతున్నటువంటి ఫ్యూచర్ కృష్ణ కాలేజ్ ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం కలిగి మా సిస్టర్ సునీత గారిని బట్టి వందనాలు, రవీందర్ గారిని బట్టి వందనాలు. ఆయన వాళ్ళకి అనుగ్రహించిన ముగ్గురు సంతానమే ఇస్తుంది. సన్నీని బట్టి, రాహుల్ని బట్టి, వివేక్ని బట్టి వందనాలు. ముగ్గురు పిల్లల లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా కెరియర్లో వాళ్ళు స్థిరపడాలి, లైఫ్ పార్ట్నర్లు దొరికి వాళ్ళు స్థిరపడటం రిక్కిని బట్టి వందనాలు, రిచిని బట్టి వందనాలు, వాళ్ళ తండ్రి చలం గారిని, శ్రీలేఖ గారిని బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని దూరంతలో ఫలించి అంతవరకు వాడు నీ కొరకు జీవించుకోవాలి. Emmanuel, my sister Hannah, even we pray for Jason, and we remember even Jessica, our brother, and so forth. Our dealings with Charlotte guys, we suddenly the training shape of the dealings. Utturu Malun Takku, life was at a condition to Stotra, or happy and జీవించేది. ఒకవారిని జీవితంలో ఒక భక్తుల్లో ఒక ఇమానుయేల్ బ్రదర్ను మా సిస్టర్ గారిని దీవించండి. వాళ్ళు చేసిన పనులలో మీరు సాధించండి. ఇంకా ఎవరైతే బైబిల్ స్టడీకి రాలేకపోయారు తండ్రి వాళ్ళందరినీ జ్ఞాపకం చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు ధీరజు బట్టి మీ కొనలు ధీరజు మాకు ఎంతో ఆశీర్వాదకరంగా చూసుకోవాలి. రాజులందరినీ జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళు దేవుని బిడ్డలతో సహవాసం ఉంటారు. గురువారం దేవుని సన్నిధికి వచ్చి సాకులు చెప్పకుండా నీ సన్నిధికి వచ్చి ప్రభువా ఆయన ఈ ప్రజలతో సమయం గడిపి నీ వాక్యాన్ని ఆయన ధ్యానించుకోవాలి. నీకే వందనాలు. ఆదివారం జరిగే ఆరాధనలో మీరే విచితమైన మాకు చిన్న స్థలం ఇవ్వండి ప్రభు. ఆదివార ప్రాంతంలో అందరం వరకు ఆయన మేమందరం అక్కడ మేము స్థుతించుకుంటున్నాం. స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మమ్మల్ని ఈ రోజు వరకు నువ్వు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ నిశ్చితమైతే మళ్ళీ కూడి కనపరుచుకుంటూ మాకు సాయం చేయండి. యేసు ప్రభునామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం చదవామే. చివరికి మన తండ్రి దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు సహవాసం ఇప్పుడు మనందరికీ ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడైన కాక. ప్రియులారా, రేపు మన సుప్రియ ఇద్దరు కాల్ వచ్చినప్పుడు సుప్రియ ఆమె ఇల్లు గృహప్రవేశం ఇక్కడనే లోయర్ కాలేజ్ దగ్గర నేను మీకు అడ్రస్ పెడతాను. పిల్లల నేను ఇవ్వను, అదేమంటారు లొకేషన్ కానీ నేను మీరు షేర్ చేస్తాను. రేపు 6 o'clock వాళ్ళ ఇంట్లో గృహప్రవేశము. అండ్ నేను అందరికి నంబర్లు ఇచ్చాను. కాల్ చేసిన ఓకే అందరు రండి పిల్లరా. మనం వాళ్ళ చిన్న ప్రేయర్ చూసుకుని డిన్నర్ చేసుకుని మీరు మీ కుటుంబాలకు వెళ్ళొచ్చు. ఆమె చెప్పింది సంఘంలో ఒకసారి చెప్పండి. రేపు నేను ఆమె బిహాఫ్ ఆఫ్ ఆమె తరఫున చిన్న మెసేజ్ పంపుతా విత్ లొకేషన్. అందరూ వచ్చినట్టు ప్రయత్నం చేయండి. ప్రతాప్ బ్రదర్ ఈరోజు మనం స్నాక్స్ తెచ్చారు. అందరూ అందరికి ప్రైజ్ లో మీకు వందలు అందరినీ కలవడం. Hi, praise the Lord. What's your name, man? Nanusha, you're playing really nice. Claps, very good. Sunday. Krishna, Kalisa, clapping గురించి నా సండే గురువారం తీసుకురా బాబు. सपोर्ट टाइमिंग इधर यहाँ सब देख के तेरे को तो ऐसा ही बात करेंगे.